గురువుగారు అంటే చాలామంది అమ్మవారిని అయ్యవారిని చూసి భయపడుతూ ఉంటారు. పూజ సరిగ్గా చేయకపోతే ఇలాగ అంటే నాకు వేరే ప్రపంచం లేదు. చిన్నప్పటి నుంచి ఒక గదిలో కూర్చుని గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం చదువుకుంటాం. అమ్మ 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 అని పిలవటం. ఎందుకంటే నా చిన్నప్పుడు ఒకసారి విన్నాను, అంటే శివపార్వతులు ఆకాశంలో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు అని. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్మేశాను 100%. అయితే అమ్మ నాన్న అయినా చదవకపోతే ఏమన్నా తప్పుగా మాట్లాడినా చేసినా కోపం తెచ్చుకుని, అంటే మన పరువు మర్యాద పోతుంది, పిల్లల్ని ఎలా పెంచారా అంటారనే ఫీల్తో వాళ్ళు పాపం ఇన్ ఫ్యూచర్ ఏమైపోద్దని చెప్పి వాళ్ళు కోపం తెచ్చి ఓ దెబ్బేయచ్చు, గట్టిగా గసరచ్చు. కానీ భగవంతుడు ఇలా ఉంటే ఏమవుతుందో దానికి తెలియాలి అనే ఎక్స్పీరియన్స్ కోసం ఆయన చూసి నవ్వుతూ ఉంటారు, ఊరుకుంటారు. అమ్మో నేను ఇలా చేశానా, అందుకే నాకు ఇలాగ అయ్యింది. దేవుడా నువ్వు నాకు ముందే చెప్పచ్చు కదా, ముందే చెప్తే ఇన్ని రకాలం కాదు కదా, ఎక్స్పీరియన్స్ అయితేనే మంచిగా ఉంటుంది. అయితే నేను పెళ్ళైన తర్వాత నా ఇరుగు పొరుగు వాళ్ళు ఇంకేమైనా ఉందా అని భయపడిపోతుంటే, చిన్న పిల్లలు అమ్మ అమ్మ అని వచ్చిరా అని మాటలు ఏవో పదాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ తల్లికి అర్థం అవుతాయి, తండ్రికి తర్వాత అర్థం అవ్వచ్చు, వాళ్ళని ఎత్తుకుని పెంచే వాళ్ళకి మాత్రం అర్థం అవుతాయి. అటువంటి స్థితిలో వాళ్ళు ఏం కోపం తెచ్చుకోరే. అటువంటిప్పుడు వీళ్ళు ఎందుకు ఇంత భయపడిపోతున్నారు దేవుణ్ణి చూసి అనుకునేదాన్ని. వీళ్ళని ఈ అమాయకత్వం నుంచి తీసుకురావడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. నాకున్న జ్ఞానంతో, నేను పెద్ద ఏమీ అంత ఇది కాదు, మెల్లగా ఎలాగైతే కొంచెం తేగలిగాను అనుకోండి. మిగిలింది నా వల్ల కాలేదు, ఎందుకంటే వాళ్ళకి బ్లడ్లోంచి కొంత వచ్చేసింది, వాళ్ళు చూసిన వాతావరణంలోంచి వచ్చేసింది. నిజంగా గురువుగారు, నాకు దేవుడంటే అమ్మా నాన్న కన్నా ఎక్కువ కాబట్టి భయం ఏమీ లేదు. ఆయన మీద ప్రేమ గౌరవం అందరికన్నా ఎక్కువ ఉంది. నిస్వార్థమైన ప్రేమ అది. నేను కూడా అలాగే ఉండాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, నిస్వార్థంగా ఉండాలి, ఆ అమ్మ ప్రేమ వస్తుంది. అమ్మా నాన్న కన్నా ఎక్కువ ప్రేమిస్తారు నువ్వు ప్రేమించగలిగితే. ఓం శ్రీ గురు రమణ.